ఈసారన్నా మన ప్లాన్ నెగ్గి ముందడుగు వేస్తామంటావా మల్లేశ్వరి? దీంతో రాధిక మీద అనుమానం పెరిగి బావ దాన్ని వదిలేస్తాడు అన్న గట్టి నమ్మకం నాకుందమ్మా. అదిగో నాన్నొస్తున్నారు. ఏమయ్యా, ఫోటోలు బాగా తీసావా? బాగా తీశాను అని, నాలో ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫర్ ఉన్నాడని మీరే మెచ్చుకుంటారు. అంత గొప్పగా తీశాను, మీరే చూడండి. ఎలా తీసిన ఫోటోలు? నాకు సత్కారం చేయాలనిపిస్తుందా మీ ఇద్దరికి? నువ్వు తీసిన ఫోటోలు నువ్వు చూశాక ఏం చేయాలో నువ్వే చెప్పు. అర్రే, ఫోటోలు తీస్తున్నప్పుడు అడ్డు రాకూడదన్న జ్ఞానం ఈ జనానికి లేదా? చాటు నుంచి ఫోటోలు తీస్తున్నాను కదా, కాస్త సహకరించాలి కదా. చాలేవయ్యా, ప్లాన్ అంతా సర్వనాశనం చేశా. బావకైతే నేను మాట్లాడిన ఫోన్ కాల్ వల్ల రాధిక మీద అనుమానం మొదలైంది. రుజువు చేయడానికి ఆధారాలుండుంటే అదింకా బలపడేది. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు, మనం అనుకున్నట్టే అవుతుంది. నాన్న కైలాష్, కూర్చో నాన్నా. అమ్మ రాధిక, మంచినీళ్ళు తీసుకురామా, కైలాష్ వచ్చాడు. కైలాష్, ఏషియన్ కంపెనీ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయా? అయిపోయిందమ్మా. నేను వేసిన ప్లాన్ వల్ల బావకి రాధిక మీద అనుమానం అగ్నిగోళంలా మండుతూ ఉంటుంది. దాని గురించి గొడవ మొదలవబోతుంది. అదే జరుగుతుందంటావా? బావ మొహంలో సీరియస్ చూస్తుంటే అర్థం కావడం లేదమ్మా. ఇప్పుడు బావ అడుగుతాడు చూడు. కైలాష్ గారు, ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి. నాకు ఫోన్ చేసిన అతన్ని కలవడానికి రాధిక బయటకు వెళ్ళిందా లేదా? అసలు ఆ సంగతి రాధిక ఎందుకు చెప్పడం లేదు? అల్లుడు నిలదీస్తాడు, గొడవ అవుతుంది, ఏదో చెప్పావు. కైలాష్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు కదమ్మా. రాధిక బయటికి వెళ్ళిన విషయం బావకి తెలియాలి కదా. అక్క, ఏంటి మల్లీశ్వరి? నీతో పనుండి నీకోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేవు. ఎక్కడికి వెళ్ళావక్క? బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళావా రాధిక? అవునండి. ఎందుకు? ఒక ముఖ్యమైన పనుండి వెళ్లాల్సి వచ్చింది. సరే సరే, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. భర్తకి కూడా ఒక్క మాట చెప్పకుండా బయటికి వెళ్లేంత ముఖ్యమైన పనేంటో రాధికకి.
ఏవో ఉంటాయిలేమ్మా. అయినా నీకెందుకు అవన్నీ? సో రాధిక బయటికి వెళ్ళి అతన్ని కలిసిందన్నమాట. ఆ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టేంత అవసరం ఏముంది? రాధిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? బావలో ఆలోచన మొదలైంది. ఇప్పుడు బాల్ మన కోర్టులోకి వచ్చింది. మనం కరెక్ట్గా గోల్ కొడితే రాధిక ఈ ఇంటి నుంచి బయటపడాలి. ఏమండి, రేపు నేను షాపింగ్కి వెళ్ళాలి, డబ్బులు కావాలి. ఎప్పుడు చూసినా ఈ షాపింగ్లంటూ ఎందుకులా డబ్బులు తగలేస్తావు? ఎందుకు కోప్పడతారు? మనకి డబ్బులు ఇబ్బంది ఏం లేదు కదా, బాగా సంపాదిస్తున్నారు కదా, ఖర్చు పెడితే తప్పేంటి? చూడు సునందా, నీరైనా డబ్బైనా జాగ్రత్తగా కాపాడుకుంటేనే కష్టం అనేది రాకుండా ఉంటుంది. ఆదాయం ఉంది కదా అని డబ్బుని, వరద పారింది కదా అని నీరుని వృధాగా ఖర్చు చేస్తే భవిష్యత్తు భారం అవుతుంది. మనీ ఇవ్వడం కుదరదు. మీరెప్పుడు ఇంతే. ఏంటి మేనేజర్ గారు ఇది? శాలరీస్ తీసుకుంటున్నప్పుడు శ్రద్ధగా పనిచేయాలని తెలీదా? మెటీరియల్ లెక్కలో అన్ని తప్పులే ఉన్నాయి. మీరు ఇలా శ్రద్ధ లేకుండా పనిచేస్తే కంపెనీ లాసుల్లోకి వెళ్తుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. అయ్యో, ఏమైందండి? జాగ్రత్త. మాయా మంచిదండి. ఓకే. ఎందుకు మావయ్య పని భారం మొత్తం మీరే మీద వేసుకొని ఒత్తిడి పెట్టుకుంటున్నారు? ఈ వయసులో మీకు కొంచెమైనా విశ్రాంతి అవసరం కదా. ఏం చేయమంటావమ్మా? పెట్టుకున్న స్టాఫ్ ఏమో నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు. మీ అత్తయ్యకి షాపింగ్ తప్ప వేరే ఇంకేం పట్టదు. నేహ చిన్నపిల్ల. ఇంకా అమ్మర్, నిన్న విన్నావుగా ఎలా మాట్లాడాడు? సో పని భారం అంతా నేను భుజం మీద వేసుకోవాల్సిందేగా. ఏమైంది? మీరు బాధ్యత తీసుకునే టైం అయింది. ఏం మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు మావయ్య కష్టపడింది చాలు. ఇంకా ఇలాగే ఆయన పనిచేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు మెడిసిన్ చేస్తే చేశారు, కానీ బిజినెస్ చూసుకొని మావయ్యకి శ్రమ తగ్గించండి. అది జరగని పని. అంటే ఏంట్రా, జీవితాంతో ఏ పని పాట లేకుండా ఇలాగే ఉందాం అనుకున్నావా? నీకంటూ ఓ గోల్ లేదా? నా గోల్ ఏంటో నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నా కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉంది. మావయ్య మీ బిజినెస్ నేను చూసుకుంటాను. నీకు వంట రాదు, ఇంటి పని చేత కాదు, నువ్వు బిజినెస్ చేస్తావా? నీకేం వచ్చని, ఏం తెలుసని? రాదు అంటే ఎప్పటికీ రాదు, తెలీదు అంటే ఎప్పటికీ తెలీదు. సంకల్పం ఉంటే అన్నీ వస్తాయి. నాకు మా మావయ్య నేర్పిస్తారు. ఏ మావయ్య నేర్పిస్తారా? నువ్వు బాధ్యత తీసుకోవాలే గాని తప్పకుండా నేర్పిస్తానమ్మా. నాకు అసలు ఈ ఆలోచన రాలేదు.
థ్యాంక్స్ అమ్మా. విన్నారుగా శ్రీవారు, మీకు వారం రోజులు గడువిస్తున్నాను. వారం రోజుల్లో మీరు బాధ్యత తీసుకుంటే సరి, లేదంటే నేను ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. మావయ్య, వారం సమయం ఇచ్చాం కదా, అప్పటికే శ్రీవారు నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అత్తయ్య, భర్తకి భార్య భరించరానిదిగా ఉండకూడదు. కష్టానికి ఉపశమనం కలిగేలా ఉండాలి. దయచేసి మావయ్యకి మీ తోడివ్వండి. ఏం చేయాలో నాకు తెలుసు. అమ్మా ప్రియా, ఏంటి బామ్మ? నీలో అల్లరి గడుస్తనమే ఉన్నాయనుకున్నాను. సమస్యను చక్కదిద్దే తెలివి కూడా ఉందని ఇప్పుడే అర్థమైంది. అమర్ని నువ్వే దారిలో పెట్టాలి తల్లి. మీ మనవడు మంచివాడే బామ్మ, కాకపోతే కాస్త తిక్క. అది నేను తగ్గిస్తానుగా, మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే తల్లి. ఈ టైంలో ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? బావకి మొదలైన అనుమానం ఇంకొంచెం పెరగాలి కదమ్మా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం చేస్తానో చూడు. ఈ కొత్త నంబర్ ఎవరిది? అమరే అయి ఉంటాడు. డిలీట్ చేద్దాం.
రాధిక, ఎనీ ప్రాబ్లం? ఏం లేదండి, ఏదో అన్నోన్ నంబర్. మీరు పడుకోండి. కైలాష్ గారు లేచే ఉన్నారా? అమర్ ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం బెటర్ ఏమో. ముందు మిస్డ్ కాల్, తర్వాత 2 మెసేజ్లు వస్తే రాధిక వాటిని డిలీట్ చేసింది. నేను అడిగిన ఆ విషయం చెప్పట్లేదు. అవతలి వాళ్ళు ఎవరై ఉంటారో? రాధిక నా దగ్గర ఎందుకు ఈ విషయాన్ని దాస్తోంది? బావలో అనుమానం బయటపడింది. దాన్ని మనం పెను తుఫాన్లా మార్చి అలజడి సృష్టిస్తే మనం అనుకున్నది నెరవేరినట్టే. మల్లీశ్వరి, నీ ప్లాన్ సూపరే. ఇన్నాళ్ళ మన ఆశ నెరవేరే సమయం వచ్చింది. నేహా, ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా వదినా. ఫేస్ ప్యాక్ వేసుకునే పద్ధతి అది కాదు. నేను వేస్తానాగు. వద్దులే వదినా, పెళ్లి కావాల్సిన దాన్ని ఎందుకులే రిస్క్. నా టాలెంట్ నీకు తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. నేను ఫేస్ ప్యాక్ వేస్తే నీ మొహం వెన్నెలలా మెరిసిపోతుంది, ఎండలా వెలిగిపోతుంది. ఎందుకో ధైర్యం చేయలేకపోతున్నాను వదినా. నీ మొహం, మీ వదినంత అభిమానంతో ఫేస్ ప్యాక్ వేస్తానంటే వద్దంటావేంటే? సరే, నీకంత భయమైతే బామ్మ కూడా ఫేస్ ప్యాక్ చేసి పడుచు పిల్లలా తయారు చేస్తాను. బామ్మ కూర్చో. కూర్చో. అలాగే. ఈ మాట అన్నావు బాగుందే. మా ఇద్దరికి ఫేస్ ప్యాక్ వేసేయి మనవరాలా. ఓకే. ఇప్పుడు ఈ తెగింపు అవసరమా? తెగింపు లేదు, నీ బొందా లేదు. పెళ్ళిడికొచ్చిన పిల్లవి అందంగా తయారవవే అంటే వద్దంటావేంటి? నువ్వు ఫేస్ ప్యాక్ వేసే మనవరాలా. బామ్మ మనవరాలా, నా కళ్ళజోడు తీసేనా? తీసే తీసే. వదినా, అది ఫెయిర్ అండ్ లవ్లీ. నీకు తెలీదు, బాగుంటుంది. మా ఇద్దరికే కదా సరిపోతుంది. అదేంటి మనోరాలా, ఇదంతా వేస్తే తెల్లగా అవుతారు. అవునా? వదినా, అదెందుకు కలుపుతున్నావు? నీకు తెలీదు, ఊరుకునేయా. ఎందుకు వదినా అన్ని అలా కలిపేస్తున్నావు? ప్రయోగం ఏమైనా చేస్తున్నావా? అన్ని ఇలా కలపడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? నీ భార్య మా ఇద్దరికి ఫేస్ ప్యాక్ వేస్తుందిరా. సరిపోయింది. మీరు ఫేషియల్ చేసుకోవడానికి తనే దొరికిందా? గోవిందా గోవిందా. నన్ను భయపెట్టకన్నయ్యా. ఇప్పటికే ఒంటరిగా కూర్చుని థియేటర్లో హారర్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. నువ్వు మీ అన్నయ్య మాటలు పట్టించుకుంటావేంటి? ప్రియాని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయిన దాఖలాలు లేవు. ఎందుకైనా మంచిది, ఫేషియల్ చేసుకునే ముందు మీరిద్దరూ ఒక ఫోటో తీసుకోండి. ఫోటోలు ఎందుకురా? తర్వాత మీ రూపాలు మీరే గుర్తుపట్టలేనంతగా మారిపోతాయి కదా. వెటకారాలు ఆపండి శ్రీవారు. బామ్మ, మీరు పెట్టండి.
లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా, కనీసం దేవుడికైనా దండం పెట్టుకోండి. గోవిందా గోవిందా. బామ్మ, ఆయన అలాగే అంటారు. అరగంట తర్వాత మిమ్మల్ని మీరే గుర్తుపట్టనంత అందంగా తయారవుతారు.